మీరు స్పోర్ట్స్కి స్పాన్సర్షిప్ చేయడము అంటే సపోర్ట్ చేస్తున్నారు. యువర్ ఫెనామినల్ సపోర్ట్ అని నేను చెప్పాలి అదైతే. సో మీరు ఇంత సపోర్ట్ చేశారు కదా, ఒక్క చోట అనిపించింది కదా అన్న, నేను ఇంత చేసినందుకు వీడు నాకు మంచి జ్ఞాపకం ఇచ్చినారా, మెమొరీ ఇచ్చినారా అని. అట్లాంటి ఒక స్టోరీ ఏమైనా ఉందా? ఒక అతను ఏంటంటే వాడు ఆర్చరీ ఉన్నదే కావచ్చు, నేను ఫస్ట్ చూసాను. ఏంటంటే వాడు పాపం వాడు అన్ని మెడల్స్ తీసుకొని అన్నీ వచ్చింది. ఇవాళ గోత్ ఫర్ ఇంటర్నేషనల్ టూర్, ఆ టూర్ స్పాన్సర్షిప్ చేయమని వచ్చారు. సో వాళ్ళని చూసి ఏంటి గవర్నమెంట్ నుంచి వస్తుంది, ఎప్పుడు వస్తుంది, వాడికి మెడల్ వచ్చిన తర్వాత వస్తుంది. ఓకే. సో వాడికి వెళ్ళడానికి ఛార్జెస్ లేవు. నేను అంతగా పెద్దగా ఆలోచించలేదు, నేను చేశాను. వాడు మెడల్ తీసుకొని వచ్చాను. అసలు అది చాలా హ్యాపీగా ఫీల్ అయింది నేను. అలాగే ఒకటి మనకి మౌంటైన్ క్లైంబింగ్, వాళ్ళు కూడా అంతటా తిరుగుతూ ఉన్నారు స్పాన్సర్ చేయమని. వాళ్ళకి ఒక కిట్ ఉంటుంది, ఆ కిట్ స్పాన్సర్ చేయమని వచ్చింది. నాలుగు బుర్ర కూడా తెలియదు నాకు. సరే చేయి బ్రదర్ అని అది చేసుకొని వచ్చిన తర్వాత దాని విలువ నాకు తెలిసి సీరియస్ గా అలాంటి ఇష్యూస్ లో మనకి ఎప్పుడైనా మనం ఎక్స్పెక్ట్ చేయం, అవి మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అసలు ఊహించలేను నేను. సో మనం ఎక్కడైనా ఏమన్నా అవకాశం వస్తే చిన్న మిస్టేక్ కూడా చేయొద్దు, వాళ్ళకి ఎవరికైనా ఎంకరేజ్ చేద్దామనే కాన్సెప్ట్ వచ్చింది. లేకపోతే మనం అసలు ఏదో ఇలా వచ్చాడు కదా మనం అనే కాన్సెప్ట్ లో ఇచ్చినాం ఫస్ట్. తర్వాత వాళ్ళు తీసుకొచ్చి మనకు చెప్తే అది అసలు సాటిస్ఫాక్షనే వేరు. దాన్ని మనము ఎంత ఇచ్చినా వాళ్ళే ఆ రోజు హ్యాపీ ఉంటుందన్న, మస్తు అనిపించింది. వాళ్ళు మీకు గుర్తొస్తారేమో తెలియదు కానీ వాళ్ళకి మీరు గుర్తొస్తారేమో. మనకైతే గుర్తుండిపోతారు వాళ్ళు.